హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్లు అయితే అవుతున్నాయి ఫ్రెండ్. ఎవరైతే ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటారో వారందరికీ ఏడాదికి 10,000 రూపాయల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్. రైతు ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రైతు యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్. రైతు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. క్యాప్చా ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, ఓటీపీ మొబైల్ నెంబర్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్. క్యాప్చా ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఫార్మర్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిస్టిక్ నేము, ఇక్కడ సబ్ డిస్టిక్ మండలం, ఇక్కడ బ్లాంకు, ఇక్కడ విలేజ్ నేము, ఇక్కడ కేటగిరీ, ఇక్కడ ఫార్మర్ టైపు, ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి, అలాగే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడి ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఇప్పుడు ఈ రైతు డీటెయిల్స్ని అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్టిక్ని అయితే ఇస్తున్నాను, ఇక్కడ సబ్ డిస్టిక్, తర్వాత ఇక్కడ బ్లాంక్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్. తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్ని అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ కేటగిరీని అయితే సెలెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ ఫార్మర్ టైప్ వచ్చేసి ఇక్కడ స్మాల్ని అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్. రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పిఎం కిసాన్ మన్ధన్ యోజన సెలెక్ట్ అయితే చేసుకోండి. పిఎం కిసాన్ మన్ధన్ యోజన పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్ అని ఇవ్వండి. ఒకవేళ లేదు అనుకుంటే నో అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఓనర్షిప్ ల్యాండ్ హోల్డింగ్ అని ఉంది కదా, ఇక్కడ సింగిల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్, సర్వే నెంబర్,
తర్వాత ఇక్కడ ఎకరాల నుంచి హెక్టార్‌లో కన్వర్ట్ చేసి అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ స్టేటస్ దగ్గర బిఫోర్ 1/2/2019కి ముందొచ్చిందా? ఆఫ్టర్ 1/2/2019 తర్వాత వచ్చిందా అని అడుగుతుంది. ఇందులో ఏదైతే దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. తర్వాత ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్ అని ఉంది గదా! దీనిపైన క్లిక్ చేసి డెత్ ఆఫ్ హస్బెండ్, డెత్ ఆఫ్ ఫాదర్, పర్చేస్ ఆఫ్ ల్యాండ్, గిఫ్టెడ్, ల్యాండ్ గ్రాంట్ అలాట్‌మెంట్ ఇందులో ఏదైతే దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. తర్వాత ఇక్కడ ల్యాండ్ విజిటింగ్ డేట్ అయితే ఇవ్వాలి. ల్యాండ్ విజిటింగ్ డేట్‌నైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ పట్టా నంబర్ అని కనిపిస్తుంది గదా! ఇందులో యెస్ అయితే యెస్ ఇవ్వండి. లేదా నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎకరాల నుంచి హెక్టార్‌లో కన్వర్ట్ చేసి అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇంకో సర్వే నంబర్ ఉంటే ఇంకో సర్వే నంబర్ కూడా ఈ విధంగా అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది కదా! ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మనం డాక్యుమెంట్‌ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయాలి. ఒకవేళ పీఎం కిసాన్ పథకానికి మీకు అప్లై చేసుకోవడానికి రాకుంటే గనక స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేసి మీరైతే మా దగ్గర పీఎం కిసాన్ పథకానికైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మేము అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే రికార్డ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఇక్కడ యువర్ ఫార్మర్ ఐడీ ఈజ్ ఈ నెంబర్ చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వస్తే పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా పీఎం కిసాన్ పథకానికైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న రైతన్నలకు మోదీ ప్రభుత్వం ఏడాదికి 10,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే పీఎం కిసాన్ గురించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.